ఇది భయం కోసం చెప్పే కథ కాదు. ఇది ఒక ఊరు గురించి, ఒక తప్పు గురించి, ఒక గొంతు గురించి. ఈ కథ నిజం కాకపోవచ్చు, కాని ఇది వింటున్న వాళ్ళందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తారు. ఆ ఊరు పేరు రామపురం. రామపురం మ్యాప్లో చూసినా కనపడని చిన్న ఊరు. చుట్టూ పొలాలు, మధ్యలో పాత శివాలయం, ఆలయం వెనుక శ్మశానం. ఈ ఊర్లో ఒక మాట ఉంటుంది, అలాగే ఈ ఊర్లో ఒక మాట ఉంటుంది. రాత్రి 12 తర్వాత కుక్కలు అరవకపోతే తలుపు తీయకూడదు. ఎందుకు అని ఎవరూ అడగరు, ఎందుకంటే సమాధానం వస్తుంది అని భయం. నా పేరు శేఖర్. ఈ ఊరికి డాక్యుమెంటరీ కోసం వచ్చాను. ఆ రాత్రి 11:55. గాలి కూడా ఊపిరి తీసుకోవడం ఆగినట్టుంది. అప్పుడే కుక్కలు అరవడం ఆగిపోయింది, పూర్తిగా. ఆ క్షణంలో నా తలుపు బయట టక్ టక్ టక్. అన్నా, తలుపు తెరువు. ఒక చిన్న అమ్మాయి గొంతు, తెలుగు మండలిక, కాని స్వరం చాలా చల్లగా. చీకటి భయంగా ఉందన్నా. మనసు ఒప్పుకోలేదు, కాని చెయ్యి తలుపు తీసింది. బయట ఎవరూ లేరు, కాని ఇంట్లోకి వచ్చే చిన్న పాదముద్రలు. అద్దంలో చూశాను. ఒక అమ్మాయి, చేతిలో విరిగిన బొమ్మ, జుట్టు వెనక్కి, ముఖంలో కాలిన మాంసం, కళ్ళు లేదు, కాని నన్నే చూస్తుంది. నన్ను కాల్ చేశారన్నా. ఆ క్షణంలో గది మొత్తం మాంసం కాలిన వాసన. రాత్రి 1:12. శ్మశానం వైపు నుండి శివాలయం కంట మోగింది 3 సార్లు. విండో దగ్గర చూసా ఒక దీపం. ఆ దీపం దగ్గర ఆ అమ్మాయి ఈసారి నవ్వుతోంది. అన్నా, నాతో రా. ఈసారి గొంతు నా చెవిలో లోపల. ఒక్కసారిగా మారిపోయింది. లైటు ఒక్కసారి ఆఫ్ అయిపోయింది. ఫ్యాన్ ముందుకు కాదు, రివర్స్లో తిరగటం మొదలుపెట్టింది. ఆ సౌండ్ నార్మల్ ఫ్యాన్ సౌండ్ కాదు, అది ఏదో వెనక్కిలాగే సౌండ్లా ఉంది. గోడ మీద ఒక వెలుగు కనిపించింది. అది పెద్ద వెలుగు కాదు, చిన్న చిన్న చేతి వెలుగులు, పిల్లల చేతులలా. అవి గోడ పక్కన నుండి నా వైపు వస్తూ ఉన్నాయి. నేను అరవలేదు, పరిపోలేదు, ఎందుకంటే భయం కూడా ఫ్రీజ్ అయిపోయింది. తలుపు ఓపెన్ అయింది. నేను లాక్ చేశానని నాకు తెలుసు, కానీ ఈసారి తలుపు లోపల నుండి ఓపెన్ అయింది. బయట ఆ అమ్మాయి లేదు, కానీ తలుపు దగ్గర మట్టితో నిండిన కాలుద్ర. అది నార్మల్ మట్టి కాదు, శ్మశానం మట్టి. అప్పుడు ఊరు పెద్దలు చెప్పిన నిజం తెలిసింది. రామపురంలో ఆ అమ్మాయిని కాల్చింది ఒక్కవాడు కాదు, ఊరు మొత్తం కలిసి. ఆమె చూడకూడని విషయం చూసింది, ఆమె చెప్పకూడని నిజం తెలుసుకుంది. కాబట్టి ఆమె కోపం ఒక్కడి మీద కాదు, పూర్తి ఊరి మీద. ఆ రాత్రి 2 గంటలకు శ్మశానం నుండి ఒక సౌండ్ వచ్చింది. ఇది అరుపు కాదు, ఇది ఏడుపు కాదు, చాలా మంది పిల్లలు కలిసి నవ్విన సౌండు. ఒక్కొక్క నవ్వు ఒక్కొక్క అమ్మాయిది. ఆ నవ్వుల్లో ఆనందం లేదు, ఎదురు చూస్తూ ఉన్నట్టు ఉంది. రాత్రి 3:40 AM. శ్మశానం వైపు నుండి ఈసారి గంట మోగలేదు. అరుపు వచ్చింది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, పూర్తి ఊరు అరిచినట్టు. కాని ఊర్లో ఒక్కడు కూడా కనిపించలేదు. వెలుగు లేదు. సూర్యుడు వచ్చాడు, కాని రామపురంలో వెలుగు పడలేదు. రోడ్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, శివాలయం ఉంది, కాని ఊరులో మనుషులు లేరు. శివాలయం లోపల
దేవుడి విగ్రహం ముందు ఒక పెద్ద లైన్. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, అన్ని వయసుల అమ్మాయిలు. అందరి ముఖంలో ఒకటే ఎక్స్ప్రెషన్, కాలిన గుర్తు, కన్నీర్లు ఎండిపోయిన కళ్ళు. కోపం కాదు, నిర్ణయం. వాళ్ళు అందరూ ఒకే అమ్మాయిలా కనిపించారు, రామపురం అమ్మాయి. ఇప్పుడు పూర్తిగా తెలిసింది నిజం. ఆ అమ్మాయిని కాల్చింది ఊరు కాదు, భయం. భయంతో నిజం దాచారు, తప్పుని ఫాలో అయ్యారు, పిల్లని బలిచ్చారు. ఆ రాత్రి అమ్మాయి చచ్చిపోలేదు. ఆమె భయాన్ని చూసింది, భయం ఆమెని చూసింది. శ్మశానంలో ఒక పెద్ద అగ్ని. ఈసారి అమ్మాయి కాదు, ఊరు మొత్తం ఆ అగ్నిలోకి నడిచింది. ఎవరూ అరవలేదు, ఎవరూ పారిపోలేదు. ఎందుకంటే అది శిక్ష కాదు, అది కర్మ. రామపురం ఇప్పుడెక్కడా? మ్యాప్లో లేదు, రికార్డ్స్లో లేదు, మెమరీలో కూడా లేదు. కానీ రాత్రి 12 తర్వాత ఇండియాలో ఎక్కడైనా ఒక చిన్న ఊరిలో కుక్కలు అరవడం ఆగిపోతే, గంట మోగితే చిన్న గొంతు అన్నా అని పిలిస్తే అది రామపురం కాదు అనుకుంటే మీ తప్పు. ఈ కథ మీరు వినడం కాదు, ఈ కథ మీ దగ్గరికి వచ్చింది. మీ ఫోన్ స్క్రీన్ బ్లాక్ అయ్యాక మీ రిఫ్లెక్షన్ చూడండి. మీ కళ్ళలో ఒక చిన్న వెలుగు కనిపిస్తే అది భయం కాదు, అది రామపురం గుర్తు. గుర్తు ఉంటే చాలు, ఊరు అవసరం లేదు. ఈ వీడియో ఇక్కడే ఆగిపోతుంది, ఈ కథ కూడా. కాని రామపురం వినబడిన ప్రతిసారి ఒక్క ఇల్లు అడ్డవుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ద రెండర్ రీల్.